హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాఫీ టిప్స్ వల్ల దీని మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అలాగే సేక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. అక్కడికెళ్ళి 2 ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న దీంట్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ బీట్ మార్క్ మాత్రమే ఉంటుంది టెక్స్టులతోని ఇట్లా. దీనికి కావాల్సిన ఫాంట్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి ఇట్లా. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అంటే 10.22 మిలియన్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ ఉంచండి ఇట్లా. ఇట్లా ఉంచిన తర్వాత ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తర్వాత మీడియాపై క్లిక్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నుంచి ఎండ్ వరకు కూడా అన్ని ఫోటోలు అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! దాని తర్వాత రెడ్ మార్క్ దగ్గర ఇట్లా ఈ వైట్ మార్క్ నుంచేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి కట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా. దాని తర్వాత ఇంకో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి తర్వాత బీట్ మార్క్ దగ్గర ఉన్నది కట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా. దాని తర్వాత ఫోటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి వన్ బై వన్ ఇట్లా. నేనైతే స్పీడ్‌గా మీకు ప్రాసెస్ చెప్తున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా స్లోగా మనం వీడియో అనేది నేర్చుకుందాం. సో, రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. మీరు సింపుల్‌గా ఎడిటింగ్ చేసుకునేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తొందరపడాల్సిందేం లేదు. ఫైనల్‌గా ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నా. సో, రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇట్లా ఎండ్‌లో ఒక రెడ్ మార్క్ ఉంటుంది. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి పర్ఫెక్ట్‌గా ఈ ఫోటోస్ అన్ని ఇట్లా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మనం సేక్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి కదా! బ్యాక్ వచ్చేసి సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా! దీనిపై ఇట్లా క్లిక్ చేసి ఈ ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి కాపీ లేయర్ అని కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేసి కాపీ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఇట్లా మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే కన్‌ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. స్లోగా చెప్తాను. జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా! ఆ ఫస్ట్ ఫోటోని ఇట్లా ఒత్తి పట్టుకొని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫోటోని వదిలేసి దాని తర్వాత అంటే మూడో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఐదో ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ 3 ఫోటోస్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ ఐకాన్ పై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ పేస్టైల్ పక్కన ఒక యారో మార్క్ ఉంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేసి కలర్ ఆప్షన్‌ని ఆఫ్ చేసి ఇట్లా పేస్ట్ చేయండి. పేస్ట్ చేశారనుకోండి దానికి ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. బ్యాక్ వచ్చేయండి. ఇట్లా చూస్తున్నారు కదా! దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే తర్వాత ఫోటోకి ఉండదు. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఈ ఫోటోకి ఉంటుందన్నమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎండ్‌లో ఇంకో ఫోటో ఇచ్చాను కదా! దానిపై క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ చేసుకోండి ఇట్లా. దాని తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏ ఫోటోస్‌కి అయితే మీరు పెట్టలేదో ఈ 2 ఫోటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి పేస్టైల్ పక్కన యారో మార్క్ కలర్ ఆప్షన్‌ని ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. అన్నిటికి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తాను చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ బీజీఎం గాని, ఈ వీడియో గాని యాటిట్యూడ్ లెవెల్‌లో ఉంటుందన్నమాట. సో, మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక నుంచి మనం కైన్ మాస్టర్‌లో నేర్చుకుంటాము అండ్ అలర్ట్ మోషన్‌లో కూడా నేర్చుకుంటాము. బట్ అలర్ట్ మోషన్‌లో కొంచెం కష్టంగా ఉండొచ్చు. మీరు సింపుల్‌గా చేసుకునేలాగా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా నేర్చుకోండి. సో, ఇట్లా. ఇప్పుడు వీడియోని సింపుల్‌గా మనం సేవ్ చేసుకోవాలి కదా! యారో మార్క్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో కాల్‌ని వెరీ హైలో పెట్టుకొని ఇక్కడ కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది ఇట్లా ఎక్స్‌పోర్ట్ అనేది అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.